8 ఎకర్స్ మామిడి తోట ఒక మంచి లొకేషన్‌లో ఉంది. హే గైస్! దిస్ ఈస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో, ప్రెజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి రాకంచెర్ల అనే విలేజ్ మన్నెగూడకి నియర్ బై ఉంటుంది. అండ్ ఇదంతా వికారాబాద్ డిస్ట్రిక్ట్. సో, హైదరాబాద్ నుంచి ఎంత దూరము, ఏంటి అనేది మనము యాజ్ యూజువల్‌గా కార్‌లోకి ఎక్కిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో, ఈ ప్లేస్ ఏంటంటే 8 ఎకర్స్ ఒక సింగిల్ పెద్ద స్ట్రెచ్, చుట్టూ ఫెన్సింగు అండ్ ఒక మంచి మామిడి తోట, మంచి కాపు కాసే మామిడి తోట. అంటే మీకు చూస్తే ఇప్పుడు ఏ చెట్టుకి చూసినా కూడా ఫుల్లు పూతుందనమాట. ప్రతి చెట్టు ఫుల్లు పూతుంది. అండ్ ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఇంకా కొద్ది రోజుల్లో ఇదంతా కూడా మంచి కాపొస్తది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. దీనికి వాట్సాప్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. అదర్వైజ్ మీరు నాకు కాల్ చేసినా కూడా దీనికి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ సైట్ చూడాలి అనుకుంటే మీరు నాకు ఒకసారి ఎక్కడన్నా కలిసి ఇక్కడికి వస్తాము. లేదంటే నేను ఏదైనా కోఆర్డినేట్ చేస్తాను. అక్కడికి కలిసి రావచ్చు. ఎందుకంటే ఇది ఒక పెద్ద తోట. ఇది ప్రైవేట్ తోట కాబట్టి సో డైరెక్ట్‌గా ఇక్కడికి రావటానికి లేదు. జనరల్‌గా నేను సిటీలో హైదరాబాద్‌లో ఏం చేస్తాను, ప్రతీదీ కూడా ఒక లొకేషన్ ఇచ్చేసి డైరెక్ట్‌గా లొకేషన్‌కెళ్ళమని చెప్తాను. కాకపోతే ఇది తోట కాబట్టి వాళ్ళు సునీల్ ఓన్లీ తెలిసిన వాళ్ళని తీసుకురండి. ఇట్లా తెలిసిన వాళ్ళు వస్తే మీ పేరుతోటి మీరుతో కలిసి రావాలి. అందు గురించి నేను ఈ లొకేషన్ పంపియట్లేదు. కాకపోతే ఏంటంటే మీకు గుర్తు కోసం నేను ఎంత డిస్టెన్స్ అవుతది అదంతా మీకు లొకేషన్ పంపియడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. కానీ డైరెక్ట్‌గా రావడానికి లేదు ఇక్కడికి. అండ్ నెక్స్టు మనకి ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఇప్పుడు మనము హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానెల్‌లో చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే లీగల్‌గా కానీ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి మాత్రమే ఈ ఛానెల్‌లో మనము చేస్తున్నాము. అంటే లీగల్‌గా ఒకసారి మనం వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే ఈ ఛానెల్‌లో మనము ఇవన్నీ పెడుతుంటామనమాట. సో, నేనొక చిన్న షార్ట్ వీడియో చేశానిది. ఈ 8 ఎకరాల్లో మనకి చూడటానికి ఏం లేదు. మొత్తం మామిడి తోటే. మొత్తం అంతా చుట్టూ ఎటు చూసినా మామిడి చెట్లే ఉన్నాయి. అండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది. అండ్ మనము ఇప్పుడు స్టార్టింగ్‌లో వచ్చిన రోడ్డుకే ఆనుకునే ఉంది. నేను ఆ రోడ్డు అవన్నీ కూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. అండ్ డిస్టెన్స్‌లు అవన్నీ కార్‌లో నుంచి మనం ఎంత డిస్టెన్స్ అవుతుందనేది చెక్ చేస్తాను. ఇది బ్లాక్ టాప్ రోడ్ ఇది. అండ్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్‌లో పెద్ద ఉమెంతల్ అని చెప్పి ఒక విలేజ్ ఉంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. వైట్ అక్కడ ఆ కార్నర్ నుంచి మళ్ళీ ఈ కార్నర్ దాకా ఉంది. అండ్ దీంట్లో ఏంటంటే లోపల మామిడి తోటనే కాకుండా స్టార్టింగ్‌లో ఒక ఫామ్ హౌస్ కూడా కట్టేసుంది. అండ్ ఫామ్ హౌస్‌తో పాటు కొన్ని సపోటా చెట్లు, ఇంకా కొన్ని పూల చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. ఇది ఫామ్ హౌస్. ఇది సపోటా. అండ్ స్టార్టింగ్‌లో ఇట్లా కొద్దిగా గార్డెన్ లాగా ఏసి ఇక్కడ అంతా ఫామ్ హౌస్‌లా కట్టి ఎంట్రన్స్ అంతా కూడా ఇట్లా ఉంది. అండ్ ఒకసారి ఈ ప్లేస్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి అంత స్ట్రెయిట్‌గా ఉందన్నమాట. ఈవెన్ మనకి లోపలికొచ్చి చూస్తే ఇక్కడ ఆ కార్నర్ అంటే రోడ్డు పైన ఏదైతే ఇట్లా స్ట్రెయిట్‌గా ఉందో అదే విధంగా లోపలికి కూడా స్ట్రెయిట్‌గా ఉందన్నమాట డెడ్ ఎండ్ దాకా. అండ్ ఈ రోడ్డు కూడా ఈ ఫెన్సింగ్ కూడా స్ట్రెయిట్‌గా ఉంది. అండ్ ఫెన్సింగ్ అంతా కూడా టేకు చెట్లు వేశారు. 2 సైడ్స్. ఈ 2 సైడ్స్ అంతా టేకు చెట్లే ఉన్నాయి. ఆ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా. అండ్ టోటల్‌గా నెంబర్ ఆఫ్ బోర్స్ ఎన్నున్నాయి, ఇంకా ఏమేమున్నాయి, ఈ లిస్ట్ అంతా కూడా డ్రిప్ సిస్టమ్ ఎలా ఉంది, ఇదంతా కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇది బత్తాయి. ఇటు సైడ్ అంతా కూడా
బత్తాయి కాదు సారీ, ఇది దానిమ్మ పోమోగ్రానైట్. సో ఇటు సైడ్ అంతా కూడా పోమోగ్రానైట్ ఉంది. అండ్ పోమోగ్రానైట్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ బత్తాయి ఉంది. ఇదంతా బత్తాయి తోట. ఇదంతా టేకు చెట్లు కూడా బాగా హైట్ పెరిగినాయి. అండ్ ఈ బత్తాయి తోట దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మామిడి తోట. సో మామిడి తోట చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇది 8 acres కూడా మంచి షేప్లో ఉంది. అంటే నేను మంచి షేప్లో ఉందని ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్గా దీన్ని డివైడ్ చేసి ఫామ్ ల్యాండ్స్ లాగా సేల్ చేయొచ్చు. ఫామ్ ల్యాండ్స్ లాగా అంటే 1/2 acre 1 acre అట్లా కూడా డివైడ్ చేసి సేల్ చేయొచ్చు. ఎందుకంటే రోడ్డుకే ఉంది అండ్ లోపల ఇదంతా కూడా ప్రాపర్ షేప్లో ఉందన్నమాట. అందు గురించి దీంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి రావటం చాలా ఈజీ కూడా ఇక్కడికి. ఇది లొకేషన్. సో లొకేషన్ నుంచి మనం ఒకసారి మొయినాబాద్ చూసుకుంటే, మొయినాబాద్ మనకి కరెక్ట్గా 56 కిలోమీటర్లు వస్తుంది. సారీ మొయినాబాద్ కాదు, ఔటర్ రింగ్ రోడ్, అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డు 56 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. అంటే 1 అవర్లో మనం ఇక్కడ రీచ్ అవ్వచ్చు. అంటే 56 కిలోమీటర్స్ కదా అని చెప్పి చాలా దూరం ఏముండదు. జస్ట్ ఒక 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. అండ్ ఒక్కసారి నేను శంకర్పల్లి డిస్టెన్స్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి. శంకర్పల్లి అయితే ఇంకా దగ్గర ఉంటుంది అనమాట. శంకర్పల్లి. సో శంకర్పల్లికి మనము 38 కిలోమీటర్స్ ఉంది శంకర్పల్లి నుంచి. కాకపోతే ఇది కూడా 1 అవరే చూపిస్తుంది. అండ్ అదర్వైజ్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఉన్న లొకేషన్ నుంచి వికారాబాద్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. వికారాబాద్ కొంచెం దగ్గర అవుతుంది. 26 మినిట్స్ చూపిస్తుంది, 19 కిలోమీటర్స్. సో ఇవి కాకుండా మిగతా డిస్టెన్స్లు అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఈరోజుటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ వచ్చే ఉన్నాయి. అండ్ మన ఛానల్లో ఈ వీడియో కాకుండా ఇంకా నేను చేసిన డిఫరెంట్ ప్రాపర్టీస్ చాలా డిస్ప్లేలో ఉన్నాయి. మీరు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా కావాలి అంటే, పర్టికులర్గా సునీల్ నా బడ్జెట్ ఇది, నా బడ్జెట్లో ఏమన్నా ఇట్లా పర్టికులర్ లొకేషన్ కావాలనేది మీ థాట్ నాకు ఒకసారి వాట్సాప్ చేస్తుంటే, మీకు మ్యాచ్ అయ్యేవి నేను మీకు డైరెక్ట్గా పంపిస్తాను. సో దట్ ఈస్ హౌ టుడేస్ 8 acres ప్రాపర్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా.